హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, ఆల్రెడీ చెప్పాను కదా, ఏపీ ఎంసెట్కి సంబంధించి మనం థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం ట్విట్టర్లో నారా లోకేష్ గారికి అండ్ ఏపీ ఎస్హెచ్ వాళ్ళకు మనం ఎలా ట్వీట్ చేయాలి. సో వాళ్ళకి ట్వీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి మన యొక్క ప్రాబ్లమ్ని వాళ్ళ వరకు రీచ్ చేస్తే సో డెసిషన్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఏ డెసిషన్ తీసుకున్నా మనకి హెల్ప్ అవుతుంది. కాబట్టి సో ట్విట్టర్లో చాలా అఫీషియల్స్ అంతా యాక్టివ్లో ఉంటారనమాట. సో మనం అక్కడ వైరల్ చేయగలిగితే, మన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దాకా రీచ్ చేయగలిగితే అక్కడ నుంచి ఏమైనా డెసిషన్ చేంజ్ అవ్వచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో నేనైతే ట్విట్టర్లో మన ఎస్హెచ్ఈ వాళ్ళకి అండ్ అలానే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి ఎలా ట్వీట్ చేయాలి అని చెప్పేసి కంప్లీట్గా మీకైతే చూపిస్తాను. అండ్ అలానే మీరు కూడా ఇండివిజువల్గా నేను చేసే ప్రాసెస్ ఎలా ఉందో సేమ్ అలానే మీరు కూడా వాళ్ళని మెన్షన్ చేస్తూ ట్వీట్ అయితే చేయండి. సో ఇలా ఎన్ని ట్వీట్స్ వెళ్తే వాళ్ళ వరకు ఇన్ఫర్మేషన్ అంత రీచ్ అవుతే ఈ మంత్ ఎండింగ్లో మనకి ఏ ఒక్క చేంజ్ అయినా అవ్వచ్చు అనమాట థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి. సో అందుకోసమే వెళ్ళే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, ఒకరు కామెంట్ అయితే చేయడం జరిగింది, అన్న మేమైతే మా సైడ్ నుంచి స్టూడెంట్ సపోర్ట్ అంతా మీ సైడ్ ఉంది, బట్ మీ సైడ్ నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. 10 days నుంచి డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నారు, బట్ ఎటువంటి సపోర్ట్ మాకు మీ సైడ్ నుంచి అయితే లేదు అని చెప్పేసి. నేను నా సైడ్ నుంచి మెయిల్స్ చేశాను, కాల్స్ చేశాను, ట్వీట్ చేశాను, వాట్సాప్లో మెసేజ్ చేశాను. సో నా సైడ్ నుంచి ఎంత అయితే అవుతుందో అంత నేను ట్రై అయితే చేస్తాను, బట్ డెసిషన్ అయితే నాది కాదు కదా, సో ఎస్హెచ్ఈ వాళ్ళదే. సో మనం జస్ట్ మన ఇన్ఫర్మేషన్ అంటే మనం ఏదైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నామో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం ఏదైతే ఫైట్ చేస్తున్నామో ఆ ఫైట్ని ఏపీ ఎస్హెచ్ఈ వాళ్ళకి అండ్ అలానే నారా లోకేష్ గారికి రీచ్ చేయాలమే నా యొక్క డ్యూటీలా అనుకున్నా. అంటే మీ సపోర్ట్ ఉంటేనే కదా నాకు అయితే కావాల్సింది. నేను సపోర్ట్ కోరుకునేది అందుకనమాట. నేను వీడియోస్ చేయడం వల్ల అవి చేయడం వల్ల డైరెక్ట్గా డెసిషన్ వస్తుందంటే రాదనమాట. ఇది స్టూడెంట్స్ అందరూ కలిసి చేయాలి. సో నేను మీ సపోర్ట్ తీసుకునేందుకు నేను చేస్తున్నా అంటే, సో మీరు ఉండడం వల్ల మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఇలా రైజ్ అవుతూ వాయిస్ రైజ్ అవుతూ ఫైనల్గా వాళ్ళకి రీచ్ అవుతే మనకు డెసిషన్ వస్తుంది అనమాట థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి. సో అందుకోసమే మీ సపోర్ట్ అయితే అడగడం జరిగింది. నేను డైలీ ఒక వీడియోస్ పెట్టడం వల్ల మనకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కంపల్సరీ ఉంటుంది అని కాదు, మనం దానివల్ల అయితే డిక్లేర్ చేస్తారని కాదు. సో మనం ప్రతిరోజు వాయిస్ రైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అట్లీస్ట్ మనకు తక్కువైనా కూడా పెట్టే ఛాన్సెస్ అయితేనే వస్తాయి కదా. సో వాళ్ళ వరకు స్టూడెంట్స్ అంతా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పేసి తెలిస్తే, సో దానికోసం అన్నమాట. ఇప్పుడు ఒక్కసారి నువ్వు దాని గురించి ఆలోచించుకో. నేనేం మిస్లీడ్ చేయాలని కాదు మిమ్మల్ని, అయితే మీ సపోర్ట్ ఉంటేనే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలని చెప్పేసి సో నేనైతే చాలా వీడియోస్ చేశాను కాబట్టి, అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ప్రతిరోజు ఒక వీడియో చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం గివ్ అప్ ఇవ్వకండి, ఇంకా ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి. అందుకోసమే ఒకసారి నువ్వైతే దాన్ని గుర్తుంచుకో బ్రో. అండ్ అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని కూడా లైక్ చేయండి. అలానే మీకు ఆల్రెడీ తెలుసు #V1 థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. మీరు ఎన్ని కామెంట్స్ చేస్తే హ్యాష్ట్యాగ్ మీద అన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే రీచ్ అవుతాయి అనమాట. సో అది వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో అయితే మనం ట్విట్టర్లో ఇప్పుడు నారా లోకేష్ గారికి అండ్ ఏపీ ఎస్హెచ్ వాళ్ళకు ట్వీట్ అనేది ఎలా చేయాలని చెప్పేసి మీకు చూపిస్తాను. సో మీరు ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా చేయండి. అలానే ఇప్పుడు నేను చేసిన ట్వీట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. సో దాన్ని క్లిక్ చేసి ఈ ట్వీట్ కింద కంపల్సరీ #V1 థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి మీరైతే రిప్లై ఇవ్వండి. సో అలా ఎన్ని రిప్లైస్ వస్తే అంత మనకు బెనిఫిట్ అవుతుంది. మీరు కూడా ఇండివిజువల్గా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు ఇలానే మెన్షన్ చేస్తూ అఫీషియల్స్ని మీరైతే ట్వీట్ చేయండి ట్విట్టర్లో అయితే. సో ఇది మనకు చాలా హెల్ప్ అవుతుంది. బట్ మనం ఏ ఒక్క చిన్న డెసిషన్ చేంజ్ చేసుకున్నా కూడా మనం బెనిఫిట్ అవుతాం థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి అని చెప్పేసి. సో నాకు ఇలా ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా నేనైతే లైట్ తీసుకుంటా. ఎందుకంటే మనకు కావాల్సింది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలన్నమాట మన సబ్స్క్రైబర్స్ కోసం. సో నేనైతే ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను అనమాట ట్విట్టర్లో ట్వీట్ ఎలా చేయాలని చెప్పేసి. సో మీరు మొబైల్ని ఇలా ట్విట్టర్ ఓపెన్ చేయగానే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి పోస్ట్ అని ఉంది కదా, సో మీరు పోస్ట్ మీద క్లిక్ చేసినట్టయితే నేను ఆల్రెడీ టెక్స్ట్ రాశాను అనమాట. ఇప్పుడు టెక్స్ట్ టైప్ చేసే టైం పడుతుంది కాబట్టి, సో మనం టెక్స్ట్లో మెన్షన్ చేసింది ఏంటంటే ట్వీట్లో. సో మనం ట్విట్టర్లో ట్వీట్ అంటాం. రెస్పెక్టెడ్ సార్ నారా లోకేష్ అండ్ ఏపీ ఎస్హెచ్ఈ, నియర్లీ 30,000 సీట్స్ ఆర్ స్టిల్ వేకెంట్, thousands of students are eagerly waiting for AP MSET third phase counseling. We request your kind support. AP #MSET 2025 #V1 థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్. సో మీరు కన్ఫర్మ్గా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అఫీషియల్గా ఆ మెన్షన్స్ కానీ అండ్ అలానే హ్యాష్ట్యాగ్స్ కానీ, సో మీరు ఇవే ఫాలో అవ్వండి. ఇవే ఫాలో అవుతే, సో ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు నేను నా దాంట్లో ఎలా పెట్టానో సేమ్ మీరు కూడా అవే ఫాలో అవుతే దాని మీద మనకు
రెస్పాన్సెస్ ఎక్కువ అవుతాయి. సో వాళ్ళు దాని మీద చెక్ చేసినట్టయితే మన స్టూడెంట్స్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మీరు వేరే వాడకండి. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఏవైతే వాడుతున్నానో సో మీరు అవే సేమ్ అవి యూజ్ చేసి తర్వాత జస్ట్ ఇక్కడ పోస్ట్ అని ఉంది కదా పైన, సో పోస్ట్ అనేది మీరు క్లిక్ చేసినట్టయితే మన పోస్ట్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకు పైన వచ్చింది కదా, ఇక్కడ కరెక్ట్గా మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఛానల్ నేమ్ నుంచి వెళ్ళింది మిస్టర్ ఆనంద్ టెక్ ఇన్ తెలుగు అనే ఛానల్ నేమ్ నుంచి వెళ్ళింది. రెస్పెక్టెడ్ సార్ అని చెప్పేసి యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను దీని యొక్క లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో తీస్తాను. సో మీరు అక్కడ క్లిక్ చేసి కంపల్సరీ ఈ ట్వీట్ కింద అయితే మీరు రిప్లై ఇవ్వండి. ప్రతిదీ రిప్లై అంటే #V1 థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి కంపల్సరీ ప్రతి ఒక్కరు దాన్ని మెన్షన్ చేయండి. అలానే ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చేశానో మీరు కూడా సేమ్ అదే విధంగా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ట్విట్టర్లో అయితే ఇలాగే చేయండి. సో ఇలా చేయడం వల్ల ఏ ఒక చిన్న చేంజ్ అనేది మనకు నారా లోకేష్ సార్ సైడ్ నుంచి వచ్చినట్టయితే మనం చాలా బెనిఫిట్ అవుతాం. సో ప్రతి ఒక్కరైతే ఇలా చేయండి. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు మోస్ట్లీ. సో ఇది కూడా మీరు కంపల్సరీ దీనికైతే ఈ ట్వీట్ కింద అయితే మీరు కంపల్సరీ కామెంట్ అంటే రిప్లై అనమాట. సో రిప్లై అయితే ఇవ్వండి. రీట్వీట్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే రీట్వీట్ అని ఉంటుంది, రీపోస్ట్ అని. సో అలా కూడా మీరు పోస్ట్ చేయొచ్చు డైరెక్ట్గా మీ దాంట్లో అయితే లైక్. సో ఇవన్నీ మనకి ఆల్రెడీ తెలిసిన బటన్స్. సో ఇవి మీరు యూజ్ చేసి కంపల్సరీ దీన్ని ఎంత వైరల్ చేయాలనుకుంటే అంత వైరల్ చేసేసేయండి. ఎంత వైరల్ అవుతే మనం థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ నారా లోకేష్ సార్ సైడ్ నుంచి రావడానికి అనౌన్స్మెంట్ చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి సో మీరు కంపల్సరీ ఇలా అయితే చేయండి. సో మోస్ట్లీ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. నేను చేసే ప్రతి ఒక్క స్టెప్ అనేది మనకు హెల్ప్ అవుతుందని చెప్పేసి మాత్రమే. అండ్ అలానే కామెంట్స్లో కూడా సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాం. అసలు ఎందుకు అడుగుతున్నా అంటే సో మనకు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా స్టూడెంట్స్ సపోర్ట్ దొరికితేనే కదా మనం ఎక్కువగా వాళ్ళ వరకు రీచ్ చేయగలం. సో అందుకోసమే నేను కూడా కామెంట్స్లో కామెంట్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అనేది అడుగుతా. కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలానే ఎవరైనా ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసి ఈ వీడియోకి కూడా కంపల్సరీ కామెంట్లో #V1 థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని కామెంట్ అయితే చేయండి. సో నా సైడ్ నుంచి రిప్లై వచ్చినా రాకపోయినా మీరు కామెంట్స్ కంపల్సరీ ఉండాలి. లాస్ట్ వీడియోకి 500+ కామెంట్స్ అయితే వచ్చాయి. సో ఈ వీడియోకి కూడా 500+ కామెంట్స్ అండ్ 200 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా. దాన్ని కంప్లీట్ చేయండి. సో మీరైతే ఇలా చేసేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ ఈ వీడియో కిందకి వచ్చేసి డన్ అనేది కామెంట్ చేయండి. సో ఎన్ని డన్స్ వస్తే మనకు ట్విట్టర్లో అన్ని ట్వీట్స్ వెళ్ళాయని నాకు అర్థం అవ్వాలి. సో కంపల్సరీ ఇలా ట్వీట్ చేసిన ప్రతి ఒక్కరు మళ్ళీ ఈ వీడియో కిందకి వచ్చి కామెంట్లో డన్ అయితే చేయండి. సో ఐ హోప్ మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరైతే దీన్ని అయితే ఫాలో అవ్వండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.